సుందరం, హలో 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 హలో.
ఆర్ యూ? ఫైన్. సార్ ఇలా రారా. ఏంట్రా అది? నేను లార్జ్ ప్యాక్ చెప్తే నువ్వు స్మాల్ ప్యాక్ తెచ్చావేంట్రా? మీరే చెప్పారు కదా సార్ స్మాల్ అని. నేను చెప్పానంట రాస్కెల్. మా బార్లో ఎప్పుడు అలా జరగదు సార్. ఏడ్రా మీ బారు గొప్పతనం? అసలు ఎక్కడరా మీ బారు ఓనరు? ఆయన రమ్మను ఇక్కడికి. నన్నంటే అనండి కానీ మా వానర్ గారు మాత్రం అనకండి సార్. ఏట్రా మీ బారు ఓనర్ గురించి మాట్లాడుతుంటే అంత రోషం పడుచుకొచ్చేస్తుంది. నేను తలుచుకుంటే రేపు ఈ పాటికి మీ బార్ని లేపేస్తారా? బ్రదర్ 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 ఏంటి బ్రదర్ అలా ముసలం పట్టుకుని చావు కొట్టేస్తున్నావు? అడగడానికి నువ్వెవడరా? సాగు కొట్టేస్తాను అండి. సార్ కొట్టు. కొట్టేస్తానండి. కొట్టు చూద్దాం. కొట్టేస్తానండి. కొట్టరా. కొట్టినట్టే. ఏం చేస్తావు? నువ్వు అలా పక్కన ఉండు. అదే బచ్చా. Johnny. నవ్వులు. చెప్తాను ఇప్పుడు మన బేరాన్ని చెప్పింది మధు నా మాట వినరా. సదా రేయ్, నేను నడిపేది బారురా, బాక్సింగ్ ఎరినా కాదు. ఛీ, ఇలా తాగుబోతులతో కుస్తీ పట్టడం నీకు చింతనంగా లేదు? చిన్నతనం ఏమిట్రా నాన్ సెన్స్. ఆ రౌడీలు పేకల దాకా తాగి నానా గొడవ చేస్తుంటే అది మన ప్రిస్టేజ్ క్వశ్చన్ కాదు. రాయ్ వేణు, నీ బార్కు బ్యాడ్ నేమ్ వస్తే నేను భరించలేనురా. ఆడు ఎంత పెద్ద మగాడైనా సరే నీళ్ళు చీరేస్తా అంతే. ఊరుకురా, నీకు తాగితే ఉళ్ళుపై తెలీదు. అంటే తప్పంతా నాదేనంటావా? ఓకే రాయ్, అందరిని పిలవరా, నీ ఇష్టం వచ్చాడు కొట్టించుకో. దా, నేను చెయ్యెత్తితే అప్పుడు అడుగు అంతే. దా నేను నిన్ను కొట్టిస్తాను రా. నా సంగతి నీకు తెలియదా చెప్పు. ఇంత మంచి మనిషి, నా స్నేహితుడని ఇప్పుడు గర్వపడతానరా నేను. కానీ నా బాధల్లా ఒకటే, నువ్వు ఈ మధ్య మరీ ఓవర్గా తాగేస్తున్నావు. ఇలా తాగి తాగి నువ్వు ఏ ప్రమాదానికి గురవుతున్నావు భయం. ఎస్, నేను ఎక్కువగానే తాగుతున్నాను. ఐ నో దట్ వెరీ వెల్ ఫ్రెండ్. కానీ ఇంకా ఇంకా తాగుతాను, అందరితోనూ గొడవ పెట్టుకుంటాను, ఫైట్ చేస్తాను. అరే వదలా, ఎందుకో తెలుసా? రా, నేను 100 మందితో గొడవ పెట్టుకుంటే అందులో ఏ ఒక్కడైనా సరే నన్ను కత్తితో పొడిచి చంపకపోతాడా అని చిన్న ఆశరా. ఏమిటా ఈ మాటలు? ఎస్, ఐ వాంట్ టు బి కిల్డ్. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఆన్ దిస్ బ్లడీ ఎర్త్. సంతోషించాలా? పైన తథాస్తు దేవతలు ఉంటారు. పైన తథాస్తు దేవతలు దీవించాలే గాని మనకు అంతకంటే కావాల్సింది ఏముందిరా. హ్యాపీగా చలో. వేణా,
ఈ రోజు మర్చిపోయావురా, నవంబర్ 18, ద అన్ఫర్గటబుల్ నాస్టీ నవంబర్ 18th. నిజమేరా, నువ్వు ప్రతిసారి ఇలా కుమిలిపోతే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు? నువ్వు స్టడీగా లేవు, పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రాయ్, నేను రాకొట్టినా గానీ రాకుమారుల రాక్ స్టడీగా ఉంటాను అంతేరా, రాక్ స్టడీ. లాగేస్తావేంట్రా? నువ్వు పదా చెప్తాను. గుడ్ నైట్ వేణు. స్టడీ మనతో పెట్టుకోవద్దు. తమ్ముడు, హలో సోదర సోదరి మళ్ళారా, స్నేహితులారా, దేశ నాయకులారా, భావి భారత పౌరుడొకడు దిక్కులని ఆరాధగా నడి రోడ్డు మీద పడున్నాడు. మీలో ఎవరైనా సరే ముందుకొచ్చి వాడిని కాపాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఏంటి తెలుగులో చెప్తే ఎవరికి అర్థం కాలేదా? పోనీ ఇంగ్లీష్లో నేను చెప్దాం. డియర్ లీడర్స్, ఫాలోవర్స్, ద ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ అనాథ, lying down here on the nutty road. Could anybody come and pick him up? హలో, ఏంటి ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా ఎవరికి అర్థం కాలేదా? పోనీ హిందీలోనే చెప్దాం. भाइयों और बहनों, आज हमारा देश का एक पार्ट, మనకే అర్థం కాలేదు, ఇంకో వాళ్ళకేం అర్థం అవుద్ది. అంచేత ఆ కుర్రోడు తాలూకా మనుషులు జిల్లా మనుషులు వచ్చి వాడిని కాపాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. హలో, ఎవరు రాలేదా? సరే, ఈ కుర్రోడిని నేనే పాడేసుకుంటున్నాను. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఈ బచ్చాగాని నేనే పాడేసుకున్నాను. క్లైంగ్ 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 క్లైంగ్. బాబా, ఏమిటో ఎవరైనా సంచులు పడేసుకుంటారు, పరుసులు పడేసుకుంటారు. వీళ్ళేం తల్లిదండ్రులు రా బాబు, బిడ్డను పడేసుకున్నారు. కంటేనే పిల్లలా? ఏంటో రాయ్, నువ్వు ఈ మధ్య బాగా పాడైపోయావురా. తాగుడికి మరీ బానిస అయిపోయావు. అదే నోడతారు తాగు. ఓకే ఓకే చాలు. ఓ ఓ ఓ హాయ్ హాయ్ ఓ ఓ రైట్ రైట్. బచ్చా, నాన్న బచ్చా, లే. ఏంట్రా కాళ్ళు పైకి, తల కింద ఉందా? నేనా ఇదేంటి ఇల్లు వెనక్కి తిరిగిపోయింది? సైలెన్స్ సైలెన్స్. పెద్ద మనిషి, ఎవరవా నువ్వు? పెద్ద యువరాజులా పోజు పెట్టి దర్జాగా నా మంచం మీద పడుకున్నావు. హూ ఆర్ యూ?
హూ ఆర్ యు? నువ్వు ఎవరైతే నాకేమా, ఈ రోజు నువ్వు నా అతిథివి. యు ఆర్ మై గెస్ట్. పడుకో, నీ ఇష్టం వచ్చినంతసేపు హాయిగా నిద్రపో. నవంబర్ 18th గురించి తెలుసా తమ్ముడు నీకు? నేను మనసిచ్చి దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు. అది ఆ దేవుడు నాకు ఇచ్చిన శాపం. అందుకే నిన్ను తమ్ముడు అన్నో ఏమి అన్నో అలా దూరంగా ఉంచుతాను అంతే. రాయ్, నీకు మంచి పేరు పెడతాను రా, రాముడు. వద్దురు, నువ్వు మళ్ళీ పెద్ద అయ్యాక 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు అనుకో, శ్రీరాముడికే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. వద్దు. కృష్ణుడు. వద్దురు, నీకు ఆ బుద్ధులు వచ్చేసి రాశ్రీలు మొదలు పెట్టావనుకో, మొత్తం మీద గొడవ అయిపోతాయి. రాజా. రాజా లాంటి పేరు రా. రాజా, రాజా. ఆ మనిషి ఎవరో మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి, పోలీస్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చక్రవర్తి టెక్స్టైల్స్ జనరల్ మేనేజర్ సుందరంలాగా ఉన్నాడు సార్. వీడేవాడు రాత్రి మందుకు గాని కంపెనీ ఇచ్చాడా? రే మధు, లేవరా, ఎర్రగా ఎండెక్కిపోయింది. విస్కీ, బ్రాందీ, జిన్ను, రమ్ము. అంటే పొద్దున గొడవ. అది ఇలా దండగం చదివితే కానీ నువ్వు నిద్రలేవు. అసలు ఆ కుర్రాడెవడు నిన్ను కింద దోసేసి వటపత్త సాయి పోజులో మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు? ఎవడ్రా వీడు? నువ్వు నన్ను అడుగు, ఎక్కడి నుంచి తెచ్చావు గుర్తు తెచ్చుకోరా. రాత్రి ఇంటికి వస్తుంటేనో ఫుట్పాత్ మీద పడున్నాడు రా, జాలేసి ఇంటికి తీసుకొచ్చాను. ఏం చేద్దామని? అనుకోలేదురా, పోలేలా పడుంటాడు, ఏం పోయింది? రై, నువ్వు బాగా మందు కొడితే నీ ప్యాంటు చొక్కా ఎక్కడ ఉంటాయో నీకే తెలియదు, ఇంకా ఈ పిల్లాడు గుర్తుంటాడా? రై, నా మాట విని నువ్వు ఈ గోల పడలేవు గానీ ఏ అనాథ శరణాలకి ఇచ్చేయి, వాళ్ళని శ్రద్ధగా చూసుకుంటారు. ఏమంటావు? చూద్దాంలే. నీ మంచిగా చెప్పాను, బాగా ఆలోచించుకో. అసలు గానీ మెక్డౌన్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది, ఓ 10,000 రూపాయలు దగ్గర ఇస్తావా? ఇప్పుడే కావాలా? ఒక్క నిమిషం ఉండు. రే బాబు, ఏ ఊరు రమ్మంది? నోట్లో వేద్దివా నాన్న? ఇదిగోరా. చాలా థ్యాంక్స్ రా, వస్తాను. రే, నేను చెప్పిన విషయం మర్చిపోవద్దు. ఏమిట్రా? అనాథ శరణాలయం. సర్లేరా. రాయ్ కన్నా. చచ్చే, కన్నా ఏమిటి ఖైదీ కన్నాయిలాగా? రాత్రి నీకేదో మంచి పేరు పెట్టినట్టుగా గుర్తురా. జానీ వాకరా, శివాజ్ రేగలా? చచ్చే, అలాంటి చెత్త పేర్లు నీ కింద పెడతాను కానీ అంతకన్నా మంచి పేరు ఏదో పెట్టాను రా. రాజా. రాజా, హాయ్, గుడ్ మార్నింగ్ రాజా. ఏమిటోరా, తల్లి ఒళ్ళో వెచ్చగా నిద్రపోసిన పసివాడివి రాత్రి నేను అలా దిక్కులేని వాళ్ళ నడివీధిలో చూసేసరికి నా గుండె తరుక్కుపోయిందిరా. రే రాజా, ఇంతకీ నువ్వెవరబ్బాయిరా? మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? అదేమిట్రా అలా పడుకున్నావు? ఆకలి అవుతుందా? ఏం తీసుకుంటావు? పాలు తాగుతావా? ఇదేమిట్రా, ఊళ్ళంతా కాలిపోతుంది. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం.
మేకపోతుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు నాన్న. మన దేశంలో ఉన్న దురాచారాల్లో అదొకటి. అలాంటి చిన్నపిల్లలు చూడకూడదు. కళ్ళు మూసుకో. ఏమిటి నాన్న? ఓహో, నీకు టీ కావాలా? తప్పు. ఇలా రోడ్డు పక్కన కాచే టీ తాగకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు మంచి పాలు కాసిస్తానుగా. ఎండి గారు ఉన్నారా? లోపల ఉన్నారు సార్. నా సహాయం ఏదైనా కావాలా? గుడ్ ఆఫ్టర్నూన్. ఓ, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ రెడీ. ఓ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, సిట్ డౌన్. థ్యాంక్ యూ. మీకు ఒక దుర్వార్త చెప్పడానికి వచ్చాను. దుర్వార్త? మ్. జీసస్, ఏమిటది ఇన్స్పెక్టర్? ఈరోజు ఉదయం సముద్రం నుంచి ఒక బాడీ ఒడ్డు కొట్టుకొచ్చింది. ఆ శవం గురించి వాకప్ చేస్తే అది మీ జనరల్ మేనేజర్ సుందరం బాడీ అని తేలింది. వాట్? ఎస్. మై జనరల్ మేనేజర్ సుందరం? అవును. గాడ్, ఆర్ యు షూర్? ష్యూర్. ఆయన ఎవరో మర్డర్ చేసి సముద్రంలో పడేశారు. బాడీ ఉన్న స్థితిని బట్టి చూస్తే మర్డర్ జరిగి కనీసం 2 రోజులు అయి ఉంటుంది. పోస్ట్ మార్టం పూర్తి ఇప్పుడు బాడీ మార్చరీలో ఉంది. పోర్ మ్యాన్. మిస్టర్ సుందరానికి మీకు తెలిసినంతలో విరోధులు ఎవరైనా ఉన్నారా? నో, సుందరానికి విరోధులు ఎవరూ లేరు ఇన్స్పెక్టర్. మ్మ్హ్మ్. ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. మనసు, మాట, నడత ఎంతో సరళంగా ఉండే మంచి మనిషి సుందరం. కావాలంటే సుందరాన్ని గురించి ఈ కంపెనీలో ఎవరన్నా అడిగి చూడండి, ఒక్కడు చెడుగా చెప్పడు. యు నో సంథింగ్? తన తల్లిని చూడడానికి వాళ్ళ ఊరు బస్సులో పెడతాడు తప్ప కంపెనీ కారు కూడా వాడు. సచ్ ఎ జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ హీస్. అటువంటి మంచి మనిషిని హత్య చేశారంటే, ఓ గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇన్స్పెక్టర్, అతను నిజంగా మా సుందరమేనంటారా? అవును సార్. ఓకే, నేను స్టేషన్కి వచ్చి బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. రైట్. మిస్టర్ చక్రవర్తి, ఈ కేసులో ముందు మాకేమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మీరు సహాయం చేయాలి. షూర్ ఇన్స్పెక్టర్, ఇట్స్ మై డ్యూటీ. నమస్తే. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. వెల్కమ్. రంజిత్. ఎస్ సార్. కమ్. రంజిత్, జనరల్ మేనేజర్ సుందరాన్ని ఎవరో హత్య చేశారట. ఆ విషయం మన స్టాఫ్కి తెలియజేసి 2 రోజులు సెలవు డిక్లేర్ చేయండి. గో. సార్, మనం హత్య చేస్తుండగా చూసిన కుర్రాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. నన్ను చూశాడు సార్, గుర్తుపట్టాడు కూడా. ఐ సీ. అది చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ కుర్రాన్ని ఒక 1000 మైళ్ళ దూరంలో వదిలేసిరా. వాడిని దూరం చేస్తే చాలు. మనం మరీ క్రూరంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. Go. రాజా, రాజా, రాజా.
నీకేమీ వినిపించదా? నిజంగా నువ్వేమీ వినలేవా నాన్న? ఈ 2 రోజులు నువ్వు మాట్లాడకపోతే నీ ఒంట్లో బాగుండేదని అనుకున్నాను, కానీ నువ్వు సారీ నాన్న. బాబు వినిపిస్తోందా? బాబు వినిపిస్తోందా? బాబు వినిపిస్తోందా? ఇంతవరకు బాబుని ఏ ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపించలేదా? అది నాకు తెలియదు డాక్టర్. తెలీదా? అంటే మీరు ఈ బాబుకి నాకు ఏ సంబంధం లేదు డాక్టర్. మొన్ననే నాకు రోడ్డు మీద దొరికాడు. వీడి తల్లిదండ్రుల కోసం వెతుకుతూనే ఉన్నాను. పేపర్లో కూడా వేయిద్దాం అనుకుంటున్నాను. దానివల్ల లాభం ఉండదు. నా ఉద్దేశంలో ఈ బాబు తల్లిదండ్రులు కావాలనే వీడిని రోడ్డు మీద వదిలేసి చేతులు దులుపుకుని ఉంటారు. అదేమి డాక్టర్? ఈజ్ బార్న్ డౌఫ్. పుట్టుకతోనే చెవుడుంది. పుట్టు చెవిటి వాళ్ళు మూగవాళ్ళు కూడా అవుతారు. మనం వినటం ద్వారా శబ్దాలు గ్రహించి మాట్లాడతాం. వినలేని మనిషి శబ్దాలు తెలియక మాట్లాడలేడు. దట్స్ వై ఈ పిల్లవాడు పుట్టుమూగా చెవిటి కూడా. మై గాడ్. డాక్టర్, ఈ బాబు మాట్లాడేందుకు వేరే మార్గం ఏది లేదా? బాంబేలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ చేరిస్తే కుర్రాడికి మన మాటలు వినిపించకపోయినా కనీసం మన పెదాల కదలిక బట్టైనా అర్థం చేసుకునేలా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఏంటన్నా? ఏంటమ్మా, ఏమైంది? అది చూసి భయపడ్డావా? ఎవరినో ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తున్నారా? ఇదేమిటిది? ఎవరిదో బొమ్మ మనకెందుకు చెప్పు? నీకు కావాలంటే ఇలాంటివి బోల్డ్ అని బొమ్మలు కొనిపెడతానుగా. ఏమిటో చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు వీడు. రాజా, నేను షాప్లోకి వెళ్ళి నీ కోసం బొమ్మలు అవి కొనుక్కొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఎక్స్క్యూజ్ మీ, నో స్మోకింగ్ ప్లీజ్. పర్లేదు, అడ్జస్ట్ చేసుకో. ప్లీజ్ సార్. బయట పరాయి. అలాగే సార్. ఏం కావాలి సార్? అదేం ప్రశ్న అయ్యా? బొమ్మలు కొట్టుకొస్తే ఏం కావాలంటావేంటి? బొమ్మలే కావాలి. అదే ఏం బొమ్మలు కావాలి అని. పోలీస్ కారు, Yes, sir. గన్ను అలాంటి పట్రా. డబ్బా రాజా, రాజా, రాజా. ఇక్కడ చిన్న కుర్ర చూసావా? చూడలేదు. నువ్వు? లేదు సార్. చిన్న కుర్రాడు చూసారా? చూడలేదే. మిస్టర్, నేను బయటికి వెళ్ళగానే చిన్న కుర్రాడు ఏమైనా లోపలికి వచ్చాడా? రాలేదు సార్. అరే ష్యూర్? ఎస్ సార్. అదేనండి, బాగుంది. బిల్ వేసేయండి. అబ్బా అదవుతుంది, తీసేయండి. ఎవరా నువ్వు? ఇప్పుడు నీ మూలంగా బొమ్మ పగిలిపోయింది. ఎవడు కడతాడు డబ్బు? నీ బాబు కడతాడా? గుడ్లో పగించి అలా చూస్తావేమిటి? ఒక్కటిచ్చానంటే గోపు పగిలిపోతుంది. ఈ కుర్రాడు మీ అబ్బాయా? షాపు తీసుకొస్తే కుర్రాడిని మీ పక్కనే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ మాత్రం జాగ్రత్త లేని వాడు అసలు పిల్లలు ఎందుకు ఇలాంటి చోటుకు తీసుకొస్తారు? ఈ బొమ్మను ఎంతో మోసపడి కొన్నాను. దాన్ని మీ వాడు పగలగొట్టేశాడు. ఇప్పుడు బిల్లు ఎవరు పే చేస్తారు?
ఏమి తెలియని రంగరాజు తుంగబుర్లో మిడిగుడ్లు వేసుకొని ఎలా చూస్తున్నాడు చూడండి. కీప్ యువర్ బిగ్ మౌత్ షట్. ఈ పని వీడు కావాలని చేసింది కాదు, పొరపాటు జరిగిపోయింది. చిన్నపిల్లల్ని తిట్టడం కొట్టడం సంస్కారం కాదని మీరు చదివిన చదువు మీకు నేర్పకపోవడం దురదృష్టం. ఇదిగో డబ్బు, ఈ ఒక్క బొమ్మే కాదు, ఇలాంటివి 10 కొనుక్కుని మా రాజా పేరు చెప్పుడు మీ ఇంట్లో అలంకరించుకోండి. కమాన్. ఏ మిస్టర్, ఏమండి ఆయన అడ్రస్ ఎక్కడా? వచ్చిందా? నువ్వు ఈ పాలను పట్టుపట్టు, నేను తన పని పడతాను. ఇందాక నుంచి ఏకకంఠంతో అరుస్తున్నాను. ఎవరున్నారండి లోపల? మనుషులు ఉన్నారండి లోపల. హలో, మనమే ఫోన్ లో మాట్లాడుకోవడం లేదే. హాయ్, హాయ్, నా పేరు గీత. నా రాత ఆ? అక్కర్లేదు. షాప్ లో ఉన్నది ఒకే ఒక తాజ్ మహల్ బొమ్మ. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం. కిందటి ఏడాది నేను తాయారు జబునునిసా విజయరేఖ మేమంతా కలిసి నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని ఆగ్రాలో 2 రోజులు ఉండిపోయాను తాజ్ మహల్ చూస్తూ. వాళ్ళు ఢిల్లీ గిల్లీ మధుర గిదిర అన్ని చూడడానికి వెళ్ళా. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీరు అసలు నోరు విప్పందే. ఆ, అలాంటిది ఒకే ఒక బొమ్మ ఉందని ముచ్చట పడుకుంటే దాన్ని మీ అబ్బాయి పగలగొట్టేశాడు. ఒళ్ళు వండింది నాకు. మా తలుపులు, బోడి తలుపులు. ఆ మాట మీతో చెప్తే అలాంటివి 10 బొమ్మలు కొనుక్కోమని. మా బొమ్మ, బోడి బొమ్మ తట్టి డబ్బు నా మొహాన్ని పడేసి వస్తారా? బొమ్మ ఎవరు పగలగొడతారా? 10 రెట్లు డబ్బు సంపాదిద్దాం నేను కాచు కూర్చున్నా అనుకున్నారా? మా మొక్కలు, బోడి మొక్కలు. అలాంటివి 10 బొమ్మలు కొని మారుపేరానికి అమ్ముకునేదాన్ని అనుకున్నారా? షాప్ లో అందరి ముందు మీరు కోపంగా మాట్లాడి డబ్బు నా మొహాన్ని కొడితే నాకెంత చిన్నతనంగా ఉంటుందో మీరు ఆలోచించారా? ఏమండి, మీకు ఇప్పుడు మంచినీళ్ళు అవసరం అనుకుంటాను. అనుకుంటాను. అనుకోకండి. అనుకోను గాని ఏమండి, బసపెట్ల ఇందాక నుంచి లొడలొడ వాగుతుంటే ఒక్క మాటైనా మాట్లాడారా? నాకు నోరు తెరిచే అవకాశం మీరు ఎక్కడిచ్చారండి? మీరు మాట కచేరీ చేస్తున్నారు కదా, మధ్యలో మృదంగం వాయించడానికి అవకాశం రాకుండా పోతుందా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఎక్కడ, మొత్తం మీద మీరే వాయించేశారు. చూడండి, చూశాను. మీరు 2 విషయాలు గ్రహించాలి. ఏమిటవి? నెంబర్ 1, వీడు నా కొడుకు కాదు. మరి మీ ఇంట్లో ఉన్నాడే? నాకు వీధిలో దొరికాడు, ఇంట్లోకి తెచ్చుకున్నాను. నెంబర్ 2, మీరంత కోపంగా వాడిని తిట్టి కొట్టబోతే నాకు నిజంగానే కోపం వచ్చింది. దాంతో కొంచెం ఓవర్ గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. అబ్బే, మీ చేత సారీ చెప్పించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. పోనీ మీరు నాకు చెప్తారా? చెప్పడం పని అయిపోతుంది. ఇవ్వకండి మీ డబ్బులు. ఇది తీసుకుంటే వెంటనే వెళ్ళిపోతారా? ఒకే ఒక నిమిషం ఉండి వెళ్ళిపోతాను. ఈ కుర్రాడు మీకు వీధిలో దొరికాడా? అమ్మా నాన్న లేరా? అమ్మా నాన్న లేకుండా పిల్లలా పుడతారండి. మీ స్నేహితులు లక్ష్మీ తయారు జబరునిసా వీళ్ళలో ఎవరు మీకు ఆ విషయం చెప్పలేదా? వాళ్ళు చెప్పేదేమిటి? నాకు ఆ మాత్రం తెలియదే ఏమిటి? అబ్బో, ఇలాంటి అనాథ కుర్రాడిని మీరు పోషిస్తున్నారంటే రియలీ గ్రేట్. మీ ఒక్క నిమిషం అయిపోయిందండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. మీకు ఎప్పుడైనా ఫోన్ చేయాలనిపిస్తే ఫోన్ చేయండి. గుడ్. ఎవరండి లోపల? ఎవరండి మీరు? ఎవరు అయితే నీకెందుకో, మధును ఒకసారి పిలు. నేనే మధు. నువ్వేనా మధు? చూడటానికి మా పెద్ద మనుషులు అవుతున్నా. నువ్వు నోరు మూసే. పెద్ద మనిషి కొరస మనిషి కనిపెట్టడానికే మనం వచ్చింది. మా అబ్బాయి ఎక్కడ? నా బిడ్డేడయ్యా. ఇదిగో ఏందట తెల్లమొగ వేసుకుని చూస్తున్నా. నోరు మూసే.
పిల్లోడిని ఎత్తుకొచ్చినోడికి వాళ్ళ అమ్మ నాన్న ఎదురైతే తెల్లముఖం కాక నల్లముఖం ఎత్తాడంటే ఏడే పిల్లోడు? నా బిడ్డేడయ్యా. మీ బిడ్డ అవును, మా బిడ్డే. మా బిడ్డ కాకపోతే ఊరోళ్ళ బిడ్డ కోసం వచ్చామని అనుకుంటున్నావా? ఏయ్, మా పిల్లగాడిని సంకనేసుకుని ఊరంతా తిరుగుతున్నావంట. అమ్మేదానే? మీ అబ్బాయిని రుజువేమిటి? ఎక్కడ తప్పిపోయాడో చెప్పగలరా? అయ్యా, ఇంట్లో తప్పిపోతాడా? ఈదులోనే తప్పిపోయాడు. పిల్లగాడు చేయి పట్టుకుని నడుతున్నానే అనుకున్నాను. కాసేపు అలా చూస్తే నా చేతిలో ఈ నేలుంది. పిల్లగాడు కనిపించలేదు. ఏడయ్యా నా పిల్లాడు? లోపల వెళ్ళి తెచ్చుకోండి, పడి. ఎందుకంత కోపం? నువ్వు రాయ్యా. నా బాబే, నా బంగారు తండ్రి, నా చిట్టి తండ్రి. నీ అమ్మ చచ్చిపోను, మీ నాన్న పుచ్చిపోను. నిన్ను దూరం చేసుకుంటాం కదరా నాయన. నువ్వు దొరికి మన ఇచ్చిన బాలు పోసావురా. వీర వెంకట సత్య అనంత దుర్గా ప్రసాద్ వెంకటరమణ బాబు నాయనా. అయ్యోయ్యో, చూసావుటయ్యా, నా మీద బెంగెట్టుకుని సీపురు పుల్లలో ఎట్టా సిక్కిపోయాడు. రే, అమ్మని చూసి భయపడకరా. 5 ఏళ్ళుగా భరిస్తున్నాను కదా దీన్ని. నువ్వు ఊరుకోవయ్యా. బాబు రమణ, ఒక్కసారి నా చెవులు తుప్పొదిలేలా మమ్మీ అని పిలవరా. ఈయన చాలా కాలం అయింది. డాడీ అని పిలవరా. కథ గుడికెళ్దాం నడు. మా బిడ్డను ఎత్తుకొస్తాడా? ఈ మనిషిని ఊరికే వదిలేయకూడదయ్యా. పోలీసు వాళ్ళతో చెప్పి జైల్లో పెట్టాలా. ఊరికే మన అబ్బాయి మనకు దొరికాడు కదా, అదే 10 ఏళ్ళు. 10 ఎక్కడా? ఇయ్యగా. టెంక్ ఎగిరిపోద్ది. పద గుడికెళ్దాం. నా బంగారు తండ్రి. అన్ని నా పోలికలే. ఏం కాదు, అంతా నా పోలికే. అదే. నా బంగారు. బాబాయ్ దా. దా. ఏంటి బాబాయ్, మీ వీర వెంకట సత్యనారాయణ రమణ దుర్గా గోవింద వరప్రసాద్ నిన్ను డాడీ అని పిలుస్తాడా, నాన్న అని పిలుస్తాడా? ఏళ్ళకు పోసి కాన్వెంట్ లో చదివించాను. నాన్ననే కర్మ. ఆడికేంటి డాడీ 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 అంటాడు. మీ రమణ బాబుని ఒక్కసారి కిందకి దించు బాబాయ్. ఎందుకంట? మనం కొట్టే దెబ్బలు మీ రమణ బాబుకి తగలకూడదు కదా. దించరా రాస్కెల్. ఎరా బాబు నిన్నేమని పిలుస్తాడు? డాడీ 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 అనా? ఇది ఒక్కసారి పట్టుకో. ఎందుకంట? నోరెత్తావంటే ఒక గుద్దు గుత్తారు, దెబ్బతో ముక్కు గొంతులు వెళ్ళిపోతున్నావు అనుకున్నావా? ఇంకా కొట్టలేదు కదరా? కొట్టలేదా? చెప్పు, ఇప్పుడు చెప్పరా. ఆ బాబు నిన్ను డాడీ అంటాడా, నాన్న అంటాడా? డాడీ నాన్న రెండు అనడు, అయ్యా అంటాడు. ఇడియట్. పాపం ఆ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదురా. పుట్టు మూగజీవి. చెప్పు, మీరిద్దరు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు? చెప్తావా లేదా? బాబు, మా పెళ్ళై చాలా కాలం అయినా దీని గడుపున ఒక కాయ అయినా కూడా కాయలేదు. మీరు ఒక అనాథ కుర్రాన్ని పెంచుకుంటున్నట్టు విన్నాం. మేము వచ్చి ఆ కుర్రాన్ని మావాడని మీ దగ్గర అబద్ధం ఆడి తీసుకెళ్లి మేము పెంచుకున్నామని ఈ వెధవ పనికి సిద్ధపడ్డాం. మమ్మల్ని ఏమనొద్దు బాబు, మీరు దండం పెడతాం. పిన్ని, బాబాయ్కి ఊర పిచ్చుకలేహ్యం బాగా తినిపించు. తొందరలో నీ కడుపు ఏ రాయో కాయో పుడుతుంది. రాజా, ఏమిట్రా ఇది? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి నువ్వు వాళ్ళ పిల్లాడు అంటారు. ఇంతకీ నువ్వెవర్రా? ఒక్కసారి చెప్పరా. ఏమీ అర్థం కావట్లేదురా. ఏంటి సక్సెసా? సక్సెస్ గానే ఒళ్ళు ఓనం చేశాడండి. ఇంకా సేపు ఆగితే పాడి కట్టి అట్టించి అడ్డే పంపించేసి ఉండేవాడండి. మా అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాం కానండి, లేకపోతే ఈ పాటికి మా పెద్దోడు కొలువుదుకుంటూ ఉండేవాడండి. అసలేమైంది? ఏమవుద్దు బాబు, చల్లగా గోప మీద ఒకటి ఇచ్చాడు. దాంతో గొడ్ల గోపలే గోప వాసిపోయింది. బాబు, ఆ కొలి మీద చల్లగా ఎచ్చగా ఊదుకుంటూ ఉంటాను కానీ ఈ యాసలు ఏమీ నాకు కుదరవు. నువ్వు వెళ్ళిరా బాబు. బాబు బాబు వెళ్ళిరా బాబోయ్, వెళ్ళిరా బాబోయ్, వెళ్ళు.
ఐఎమ్ సారీ అండి, బ్రేక్ మీద కాలు వైపు యాక్సిడెంట్ మీద కాల్వేశాను. ఇలా ఎప్పుడు జరగలేదండి, లైఫ్ లో ఫస్ట్ యాక్సిడెంట్. దయచేసి మీరు అల్లరి చేయకండి. మీరు అల్లరి చేస్తే పోలీసులు వస్తారు, నాకు ఇన్సల్ట్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇవ్వకండి 300. సరిపోకపోతే ఇంకో 200 ఇస్తాను, సరిపెట్టుకోండి. ఇవ్వకండి 200. ప్రస్తుతం ఇవే నా దగ్గర ఉన్నాయి, దయచేసి ఏమనుకోకండి. థ్యాంక్స్ అండి. తాజ్ మహల్ సుత్తా దొరికిపోయాం. ఏం చోక తప్పదేమో సుత్తి. ఏమిటి, షాపింగ్ నుంచి వస్తున్నారా? ఏంటిది? ఎవరా ఈ కారుకు ఓనర్? ఓనర్ నేనే. ఏ ఈ కారుకు ఓనర్ నేను కాబట్టి ఏమిటిది? ఏమిటిది? బాగుందా? వాడెవడు? వాడెవడో ఎవడు? ఏమిటిది? మోసం, అంత మోసం. నా కార్లు గుద్ది పైగా మోసం ఉంటావా? పోలీస్! ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పోలీసులు పిలవకండి. ఈ బండి ఓనర్ వాడి అనుకుని 500 రూపీస్ పోయింది. ముందు ఈ ఓనర్ సంగతి ఏమిటి? నేను టింకరింగ్ చేయించాలి, పెయింట్ వేయించాలి, గ్రిల్ మార్చాలి. కమాన్, డబ్బులు చేయండి. ఇది మరీ అన్యాయమండి. ఇంత అన్యాయం మేము నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు కూడా చూడలేదు. ఆగ్రాలో తాజ్ మహల్ నుంచి నేను జబర్దస్త్ ఆటో ఎక్కి ఊళ్ళోకి వెళ్ళవండి. మీరు 6:30 అయింది. ఆ ఆటో ప్లీజ్, మీరు నాన్ స్టాప్ గా నార్త్ ఇండియా వార్తలు చెప్పారనుకోండి, నా కడుపులో కప్పలు తిరిగేట్లా ఫీల్ అయిపోయి నేను మూర్చిపోయే అవకాశం ఉంది. దయచేసి మీరు ఆ విషయం ఎత్తకండి. కావాలంటే మీరు ఇలా గుద్దేందుకు నేనే మీకు ఎదురు డబ్బులు కట్టి పారిపోతాను. ఇది మరీ అన్యాయం, వదిలేండి. ఓకే, థ్యాంక్స్. ఏమండి, బాబు ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో శుభ్రంగా ఆడుకుంటున్నాను. మరీ మరీ అడిగానని చెప్పండి. అలాగే. ఎంతకి? ఇంతకి. చాలా సంతోషం. చెప్పడం మర్చిపోయాను, నేను జబర్దస్త్. హలో. ఓ పక్కన నేను మాట్లాడుతుంటే అలా మాయమైపోతారు ఏమిటండి, పెద్ద గొప్ప? అవును, ఇంతకీ నేనేం మాట్లాడుతున్నాను? నేను మా జబర్దస్త్. ఏమిటి ఆగండి. తాజ్ మహల్ చూసాక ఆగ్రాలో గిన్నెల అమ్మే షాప్ కి వెళ్ళామండి. యాత్రకి వెళ్తే పాత్ర తేవాలి పెద్దవాళ్ళు అంటారు కదండి. ఓ కిచ్చడి గిన్నె ఇంతే ఉందండి, బుజ్జిముండా. దాని రేట్ అడిగితే వాడు ఎంత చెప్పాడు తెలుసా అండి? తెలియదండి. పైగా నాకు గిన్నెలు తెప్పాల మీద ఇంట్రెస్ట్ లేదు. అది కదండి, 100 రూపాయలు చెప్పాడండి వదవా. ఏమండి, ఆ వేలు మూసేసి ఈ వేలు తెరవండి. నేను ప్రస్తుతం దానికి వెళ్ళాలి. మీరు అక్కడికి రాకండి, బాగుండదు. ఏమిటినా రాజా? ఏమిటి బొమ్మలు గీస్తున్నావా? నీ ఫ్రెండ్ కి బొత్తిగా సరసం తెలీదు. ఓ ఆడపిల్ల అందంగా మాట్లాడుతుంటే అలా పారిపోవచ్చా? నువ్వైనా ఆయన దారిలో పెట్టాలి కదా. చాక్లెట్ తీసుకో. డామ్ ఇట్! ఓ పనికి ఓ మనిషిని ఎన్నుకోవడంలోనే నీ తెలివితేటలు బయటపడేది. వాయ్ అలాంటి ఫోన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? సారీ సార్. షట్ అప్. ఆ కుర్రాడు మన కాలికి చుట్టుకున్న పాము లాంటివాడు. ఇవాళ కాకపోతే రేపు లేదా ఆ మర్నాడు మనను గురి చూసి కాటు వేయక మానడు. ఈ విషయంలో మనం ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. ఆ 3 ఏళ్ల కుర్రాడికి 100 ఏళ్ళు నిండాలి. ఓ అధ్యాయానికి సంబంధించిన చివరి పేజీ ఇది. ఆ పేజీ చించాయి. ఏమిటి రోయ్, ఈ సమయంలో మన ఇంట్లో ఫోను? ఎవరో తాగబోతూ రాంగ్ నెంబర్స్ ఉంటాడు. హలో మధుహియా, నేను గీతని. ఒరే రాజా, నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేరా గీత. ఈ చిన్న గీత మరీ పెద్ద గీత అయిపోతుందిరా. ఈ నిలువు గీతను చిన్న తమాషా పట్టిస్తాను, చూస్తూ ఉండు. హలో, ఏమిటండి మీ ఉద్దేశం? నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఫోన్ పెట్టించుకుంది మీరు ఆడుకోవడానికా? ఆడుకోవడం ఏమిటి, సంఘసేవ చేస్తున్నాను. ఊళ్ళో ఉన్న ఫోన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూద్దామని అన్ని నంబర్లు తిప్పుతూ కూర్చున్నాను. లేదు పడుకున్నాను. అనుకోకుండా మీ నంబర్ తగిలింది, దానికి ఇంత కోపం ఎందుకు? అబ్బే, కోపం మీ మీద కదండి, ఫోన్ మీద. ఇన్నాళ్ళు పనిచేయని ఫోను ఈవేళ పనిచేయాలా అని నా కర్మ కొద్ది. అదే ఫోన్ చెక్ చేశారు కదా, ఇక ఉంటానండి. నమస్తే. ఏమిటండి కొంప తీసి జబరున్నీసా తాజ్మహల్ టాపిక్ ఏమైనా ఎత్తుతారా? అబ్బే, అవి 2 కాదు. ఒకసారి మీరు మా ఇంటికి రాకూడదు? నేనా? ఎందుకు? ఊరికే రాజాని చూడాలనిపిస్తోంది. అలాగే, ఇదిగో రాజాని ఇప్పుడే పంపించేస్తాను. ఒక్కడు ఎలా రాగలడు? తప్పిపోతాడు. మీరు రండి. నేను నార్త్ ఇండియా గురించి మాట్లాడినంటే మాట్లాడను.
మీ మీదొట్టు. సరే ఒక్క నిమిషం లైన్లో ఉండండి. రే, నీ గర్ల్ ఫ్రెండ్ మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మంటుందిరా. ఈ 2 వేళల్లో 1,000 పట్టుకో. ఓహర్ని, నువ్వు చాలా డెవలప్ అయిపోయావు రోయ్ జబ్రునిసా ఖాన్. హలో, మీ ఆహ్వానాన్ని మన్నించి మీ ఇద్దరం కలిసి మీ ఇంటికి రావాలని తీర్మానించుకున్నాం. థ్యాంక్ యూ. రాజా, రండి లోపలికి రండి. ఇంతవరకు వచ్చాక లోపల రాకుండా ఎలా ఉంటాం? ఆ? లోపలికి వెళ్దాం పదండి. రండి లోపలికి వెళ్దాం. కూర్చోండి. ఎక్కడ? మీ ఇష్టం, ఎక్కడైనా సరే. ఓ చాప పట్టండి, కింద కూర్చుంటా. వరే ఇక్కడ కూర్చోండి. అలా చెప్పచ్చు కదండి. చూడండి, ఈ ఇంట్లో ప్రస్తుతం నేను పని మనిషి తప్ప ఎవరూ లేరు. మా నాన్న కాశీ రామేశ్వరం చూసొస్తానని వెళ్లారు. ఇంట్లో ఒక్కదానే ఉంటే బోర్ కొట్టింది, అందుకే మీకు ఫోన్ చేశాను. అరే లేచిపోయారేమిటి? ఇంటికి రమ్మంటే అభిమానంతో పిలిచారనుకున్నాను, మీకు బోర్ కొట్టి పిలిచారన్నమాట. చాలా సంతోషం. ఐఎమ్ సారీ అండి, నాకు అందంగా మాట్లాడడం రాదు. కూర్చోండి. నా కాళ్ళ మీద నేను నిలబడాలని నా కోరిక. తాగడానికి ఏమైనా? తాగడమా? పట్టపగలు మీ ఇంట్లో బాగుండదు. ఐ మీన్ కాఫీ, టీ, హార్లిక్స్, బోర్న్విటా, ఎనీథింగ్? నో థ్యాంక్స్. మరి రాజాకి? వాడి తరపున కూడా నో థ్యాంక్స్. ముందు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. రాజా చెయ్యది. రే రాజా, ఆ ఫోటో తీసేందుకు? పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పానా లేదా? ఊరుకోండి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని. అయినా రాజా ఏం తప్పు చేశాడని తిడుతున్నారు? ఇంకో అద్దం వేస్తే సరిపోతుంది. పగిలితే పగిలింది లేరా, వీడి తరపున సారీ అండి. అబ్బా అది కదండి, రాజా అడుగుతున్నది ఈ ఫోటోలో ఎవరెవరున్నారు అని. రాజా, ఈవిడ మా అక్క లక్ష్మి. 5 ఏళ్ల క్రితం ఒక క్రిస్టియన్ లవ్ చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా నాన్నకి అక్కంటే తగని కోపం. ఈయన మా నాన్న చలపతిరావు గారు. ఇకపోతే ఇది నేను. రాజా, నేను చాలా అందంగా ఉన్నాను కదూ? ఏమండి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ ఫోటో నీకెందుకు నాన్న? నీకు కావాలంటే ఇంకా పెద్ద ఫోటో కొనిస్తానుగా. పోన్లే తీసుకెళ్ళవండి. వద్దులేండి, అందమైన అమ్మాయి ఫోటో మా ఇంట్లో ఉందనుకోండి, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. వస్తాం. దిగును అన్న, ఇదేరా మన కొట్టు, మన పాల డిపో. రే నాన్న, ఇందులో నీకు ఏ బ్రాండ్ కావాలో కోరుకోరా. ఇది కావాలా? వెరీ గుడ్. నీ బదులుగా నేను తాగి పెడతాను, నువ్వు అలా చూస్తుండు. అంతే అంతేరా నాన్న. అసలు మనిషి ఉన్నవాడు ఎప్పుడు జీవితంలో డీప్గా లవ్ చేయకూడదురా. చేస్తే ఇదిగో మనలాగా ఇంతే, మనస్సు గతి ఇంతే, మనిషి బ్రతుక్ ఇంతే.
అరే రాజా, నవంబర్ 18th గురించి తెలుసురా నీకు? ఆ? ఆ రోజున అలా జరిగి ఉండకపోతే నాకు నీలాంటి రాజా ఉండేవాడ్రా. పోలే, ఇప్పుడు నువ్వు ఉన్నావుగా. కానీ ఆ దేవతను మర్చిపోలేకపోతున్నానరా. నా దేవతని నేను
సారీ రాజా, ఐమ్ సారీ. ఇలా తాగటం వల్లనే మైకంలో పడిపోయాను. ఇంకా ఆ మత్తులోనే పడి ఉంటే నువ్వు. రాజా, అసలు వాడెవడు? నువ్వేం చెప్పగలవు? వాడెవడో నిన్నెందుకు ఎత్తుకుపోవాలని చూశాడో? నో రాజా, ఇక నుంచి తాగను. తాగి మళ్ళీ ఇటువంటి సంఘటన ఎదురయ్యే అవకాశం రానివ్వను. ఈ క్షణం నుంచి తాగుడు మానేస్తున్నాను. ఐ ప్రామిస్ యూ. నిన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడే ఆ మనిషి ఎవరు? ఎవరో చెప్పరా? నాన్సెన్స్. నాకొస్తున్న కోపానికి డోంట్ యు ఇరిటేట్ మీ రంజిత్. ఆఫ్టర్ ఒక చిన్న కుర్రాన్ని మన దారి నుంచి తప్పించడానికి కుదరలేదంటే యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ ప్రయత్నంలో నువ్వు ఇంకా ఇంకా ఎక్కువ మంది కనిపించి మనల్ని పాతి పెట్టడానికి ఓ పెద్ద గొయ్యి తవ్వించడానికి సహాయపడుతున్నావు. లేదు సార్, ఆ మధువుకి నా మొహం కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. ఏం చేశావు? ముఖానికి గుడ్డ కట్టుకుని వెళ్ళాను, అతను నన్ను చూడలేదు. థ్యాంక్ గాడ్. గుడ్డిలో మెల్ల. ఓకే, ఈసారైనా గట్టిగా ప్రయత్నించు. రంజిత్, ఇంకోసారి నువ్వు నా దగ్గరకు వచ్చి ఆ కుర్రాడు మిస్ అయ్యాడు అన్నావో, you may go. Go. బాబోయ్. హలో, హలో, లోపలికి రావచ్చా? రండి. అంత పని ఎందుకులేండి, మీతో ఒకే ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. ఒక్క మాటతో మీరెక్కడ వదిలిపెడతారండి? మొదలెట్టండి. మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఇబ్బందా? నేనెక్కడ పెట్టానండి బాబు? నిజం చెప్పేనా? చెప్పండి. రాత్రి మీరు నన్ను క్షణం కూడా నిద్రపోనివ్వలేదు. నేనేం చేశానండి బాబు? రాత్రి నా మాన నేను ఇదిగో ఈ బెడ్రూమ్ లోనే తలుపులు వేసుకుని మరీ పడుకున్నాను. మీరు తలుపులు వేసుకున్నా నా తలుపుల్లోకి వచ్చేశారు. మీరు నేను కలిసి తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళినట్టు కలొచ్చింది. ఆ తాజ్ మహల్ దగ్గర మీరు నేను. ప్లీజ్, మీరు మళ్ళీ తాజ్ మహల్ గురించి ఎత్తకండి. మీరు ఆ విషయం ఎత్తితే ఇప్పుడప్పుడే ఆపరు. ఈలోగా నేను సైకిల్ వేసుకుని ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ కట్టిన షాజహాన్ తో మాట్లాడి మరీ రావచ్చు. ప్లీజ్. చాలండి, అలా కల్లోకి వచ్చి ఇబ్బంది పెట్టేయడమేనా? చూడండి, అదేదో నాకు తెలియకుండా జరిగిపోయి ఉంటుంది. ఇక మీద అలా జరగకుండా ప్రయత్నిస్తాను. రోజు అలా రమ్మనే అడుగుతున్నాను. గీత, ఐ షుడ్ టెల్ యూ సంథింగ్. ఏమిటి? నేను పెళ్ళైన బ్రహ్మచారిని. ఎస్, అందుకే నా మీద ఆశలు పెంచుకోవద్దని నా సలహా. పెళ్ళైతే మరి మీ ఆవిడ అక్కడుంది, అక్కడుండి నా కోసం ఎదురు చూస్తోంది. ఐఎమ్ సారీ. పోయారా? ఇప్పుడు ఎలా? నేను కాలేజీలో చదువుకునే ఆ రోజుల్లో నాకు పగలు రాధ, చీకటి రాధ, నా బ్రతుకు రాధ, ఈ ప్రపంచం అంతా రాధ.